దివ్యాత్మ స్వరూపులారా, दिव्यात्म स्वरूपो, మాతృభావము కంటే మధురమైనటువంటిది మరొకటి లేదు. मातृत्व की भावना से बढ़कर मधुर अन्य कुछ नहीं है. సహనమే మానవుని యొక్క సౌందర్యం. सहनशीलता मानव का सौंदर्य है. సత్యశీలమే మానవుని కఠిన తపం. सत्यशील होना मानव के लिए कड़ी तपस्या है. మానవత్వంలో ఉండిన దివ్యత్వాన్ని మానవుడే గుర్తించుకోలేకపోతున్నాడు. मानवता में निहित दिव्यता को मानव समझ नहीं पा रहा है. జాతి కంటే నీతి గొప్పదని, కులము కంటే గుణము గొప్పదని మానవుడు గుర్తించుకొనలేక కేవలము జాతి కులములపై ఆధారపడి జన్మను నిరర్థకము గావించుకుంటున్నాడు. मानव अपना जीवन व्यर्थ गंवा रहा है क्योंकि वह इस सत्य को नहीं समझ पा रहा है कि राष्ट्रीयता से अधिक महान नैतिकता है और नैतिक चरित्र जात पात से कहीं अधिक महत्वपूर्ण है. ప్రాచీన వైదిక ఋషులు మానవ జీవితాన్ని మధుర భావముగా భావించారు. प्राचीन वैदिक ऋषि मानव जीवन को अमृत के समान मधुर मानते थे. ఈ పవిత్రమైన మధుర భావమును సంరక్షించుకోవటమే మానవుని ప్రధాన కర్తవ్యము. यह मानव की जिम्मेदारी है कि वह इस पवित्र अमृतमयी भावना को संजो कर रखे. ఇది త్యాగమునందే మనకు రూపొందును కానీ స్వార్థమునందు మనకు లభ్యము కాదు. यह हमें त्याग से प्राप्त होगा, स्वार्थ से संभव नहीं है. మానవుడు మధుర భావమునే కోల్పోయిన మానవత్వమునే కోల్పోయిన వాడవుతాడు. यदि कोई इन मधुर भावों को खो देता है तो वो मानवता को ही खो देता है. కనుక మానవత్వములో ఉండినటువంటి యొక్క దివ్యత్వము మధుర భావమైనటువంటి మాతృతత్వమే. मानवता में ये ममतामयी भावना ही दिव्यता होती है. తమ బిడ్డను రక్షించుకునే నిమిత్తము మాతృదేవి తనను తాను అర్పితము గావించుకొని తమ సర్వస్వమును కూడా త్యాగం చేసి పుత్ర రక్షణకై పాటుపడుతుంది. माता अपने बच्चों के लिए बहुत कठिन संघर्ष करती है और बच्चे की खातिर अपना बलिदान देने हेतु सदैव तैयार रहती है. కనుకనే ఈ తల్లి చేసినటువంటి త్యాగమునకే మాతృత్వమునకు ఇంత విలువ అధికమైపోయినది. माता के द्वारा अपने त्याग के कारण ही उसे सर्वोच्च महान दर्जा प्राप्त है. న కర్మణ న ప్రజా ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసోని. మానవత్వంలో ఉండినటువంటి త్యాగము ఇంతకంటే అమృతత్వము అమరత్వము మరొకటి లేదు. अमरत्व की ओर ले जाने वाला त्याग से बढ़कर और कोई भी शाश्वत सनातन मार्ग नहीं है. न ही कर्म, न संपत्ति और न ही धन का मार्ग. మాతృతత్వమునందున్నటువంటి మధుర భావము, దివ్య భావము, నవ్య భావము, పవిత్ర భావము మరి ఏ మార్గమునందు కానీ మనకు కానరాదు. मधुरता, पवित्रता, सदैव नूतनता और त्याग की भावना एक माता से अधिक अन्य किसी में भी नहीं पाई जाती. ఆ మాతృదేవి తన రక్తమును తన యొక్క సర్వస్వమును దారబోసి పుత్రుని సంరక్షించుకునే నిమిత్తమై తన యొక్క సర్వము కూడాను అర్పితము గావించుకుంటుంది. माँ अपने बच्चे की देखभाल हेतु अपना सब कुछ त्यागने को तैयार रहती है. ఈనాడు మానవుని యందు ఈ మాతృ ప్రేమను ఏమాత్రం కూడాను పోషించుకొనుటకు ప్రయత్నించడం లేదు. आज माँ के प्रति ऐसे प्रेम को विकसित करने के लिए मनुष्य कोई प्रयास नहीं कर रहा है. శ్రీరాముడు జననీ జన్మభూమశ్చ స్వర్గాదిపి గరేసే. भगवान श्री राम ने कहा था, जननी जन्मभूमि स्वर्ग से भी महान है. श्री राम स्वयं की माता और मातृभूमि को स्वर्ग से भी महान मानते थे. భగవంతుడు నిర్గుణుడు నిరాకారుడు. भगवान सभी रूप और गुणों से परे हैं. అవ్యక్తమైన భగవంతుణ్ణి అనేక విధములుగా ఆరాధనలు సల్పుతున్నాము. भगवान जो अव्यक्त हैं विभिन्न स्वरूपों में पूजे जाते हैं. భగవంతుడు సర్వులకును
అనుకూలమైనటువంటి స్థితిలో మనకు లేడు. भगवान बहुत ही आसानी से प्रत्येक को उपलब्ध नहीं होते। అట్టి దైవత్వాన్ని మనము విశ్వసించి ఆరాధించి అనేక విధమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాం. हम भगवान की पूजा करते हैं और उन पर पूर्ण विश्वास रखते हैं और इससे हमें आनंद की प्राप्ति होती है। భారతీయ పవిత్రమైన సంస్కృతి యందు ప్రధానమైనటువంటి సూత్రములు మాతృదేవో భవ, పితృదేవో భవ. भारतीय संस्कृति के सबसे पवित्र और महत्वपूर्ण सिद्धांतों में से एक है माँ और पिता को ईश्वर के समान मानना, यानी मातृदेवो भव और पितृदेवो भव की भावना। మానవునికి అందుబాటులో ఉందా, ప్రత్యక్ష గోచరమవుతున్న అనుభూతిలో కలుగుతున్న మాతృమూర్తియే ప్రధాన దేవత. माँ वो सबसे प्रमुख पूजनीय देवता है जो वर्तमान में आपके सामने उपस्थित है और उपलब्ध है। మాతృమూర్తి యొక్క అభిష్టము, మాతృమూర్తి యొక్క ఆనందము, మాతృమూర్తి యొక్క చర్యలు పుత్రులకు స్పష్టమే. बच्चों को यह पता होता है कि उनकी माँ की क्या इच्छाएं हैं, वे क्या करती हैं और उन्हें कैसे खुश रखा जा सकता है। ఏ విధంగా ప్రవర్తించినా తన తల్లి ఆనందించును, ఏ విధమైనటువంటి జీవితాన్ని గడిపినా తన తల్లి ఆనందించును, అది పుత్రునికి తెలుసు. बच्चे अच्छी तरह से जानते हैं कि उनकी माता को वे किस प्रकार खुश रख सकते हैं और माता बच्चों से किस प्रकार का जीवन जीने और आचरण करने की उम्मीद रखती है, ये भी बच्चों को भली भांति मालूम होता है। అవ్యక్తమైనటువంటి దైవత్వము దేనిని ఆశించును, దేనిని విసర్జించును, దేనిని ఆగ్రహించును, దేనిని అనుగ్రహించును ఎవ్వరికీ తెలియదు. निराकार दैवत्व यानी भगवान के बारे में हम यह नहीं जान सकते कि कब वह अपनी कृपा बरसाएंगे, कब वे हम पर नाराज होंगे या खुश होंगे। కనుక అట్టి అవ్యక్తమైనటువంటి యొక్క దైవాన్ని ఆరాధిస్తూ తన యొక్క ఆగ్రహమునకు అనుగ్రహమునకు గురి కావటం కంటే మాతృమూర్తులను ఆరాధించి మాతృమూర్తులను గౌరవించి వారి అనుగ్రహములకు పాత్రులు కావటము పవిత్రమైన జీవితం. इसलिए उस परमात्मा की कृपा पर निर्भर होने के स्थान पर अच्छा और पवित्र होगा कि हम हमारी माता को प्रेम और सम्मान देकर उसकी कृपा और अनुग्रह प्राप्त करें। समस्त लोक